ओके। ओके। हाँ, कैन आई स्टार्ट? Okay. Good evening, everyone. My name is Surya Phani Tej. Currently, I'm a PhD student at IIT Kanpur. Today, we will discuss about the work and energy in physics. The medium of instruction will be in Telugu. సో ఈరోజు మనం వర్క్ అండ్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. సో ఫర్ జేఈ మెయిన్స్, వర్క్ అండ్ ఎనర్జీ. వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి? జనరల్ గా మనం వర్క్ అనే టర్మ్ వాడతాం. సో మనం జనరల్ గా లైఫ్ లో మామూలుగా ఇంత వర్క్ చేశాను, అంత వర్క్ చేశాను, ఆ, ఇంత హెవీ వర్క్ ఉంది అని చేయలేకపోతున్నా, లైక్ చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. సో మనం జనరల్ గా రోజు వాడే టర్మ్స్ లో వర్క్ ఎనర్జీ ఉంటాయన్నమాట. సో అకార్డింగ్ టు ఫిజిక్స్, యాక్చువల్లీ వర్క్ అంటే ఏంటి యాక్చువల్ గా, అండ్ ఎనర్జీ అంటే ఏంటి? సో బిఫోర్ గోయింగ్ టు దట్, యాక్చువల్ ద మీనింగ్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ. సో అసలు మనకి ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. కైనెటిక్ ఎనర్జీ. సో వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ బాడీకి ఏదైనా వెలాసిటీ ఉంటే, లైక్ ఎనీ వెలాసిటీ, నాన్ జీరో వెలాసిటీ ఉంటే, సపోజ్ మనం డాన్సింగ్, రన్నింగ్, పార్టికల్ మూవింగ్ విత్ ఏదైనా వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటే, చాలా ఎనర్జీ ఉందిరా వీడికి, మూవ్ ఎప్పుడు ఒక చోట ఉన్నాడు అంటే అంటాం. అంటే ఏంటంటే వాడికి యాక్చువల్ గా ఎనర్జీ ఉందంటే వాడికి అందులో కూడా వీడు ఒక చోట ఉండడు అని మీనింగ్ అంటున్నాం. అంటే వాడు మూవ్ అవుతూ ఉంటాడు ఒక చోట, సరిగ్గా ఉండడని, అంటే వాడికి వెలాసిటీ ఉంది. సో దాన్ని మనం యూజువల్ గా ఏంటంటే కైనెటిక్ ఎనర్జీతో డిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. సో కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎం వి స్క్వేర్. మనం వి స్క్వేర్ ని మామూలుగా వి డాట్ వి అని కూడా రాయొచ్చు. సపోజ్ వి అనేది మనం వెక్టర్ అనుకుంటే ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్, లేకపోతే విఎక్స్ ఐ క్యాప్ విజే ఐజే విజెడ్ కే క్యాప్ అనుకుంటే, వి డాట్ వి చేస్తే మనకి ఏమొస్తుంది? ఇది వెక్టర్ కదా, వి డాట్ వి చేస్తే మనకి ఏమొస్తుంది? విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ ప్లస్ విజెడ్ స్క్వేర్. అంటే ఏంటి? ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ స్క్వేరే కదా. వి డాట్ వి అన్న, వి అంటే ఏంటంటే స్పీడ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ, వి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అనుకోండి, వి స్క్వేర్ అన్నా కానీ ఇదన్నా ఒకటే. సో దీన్నే కొంచెం ఎగ్జాక్ట్ టర్మ్ లో రాయాలంటే వి డాట్ వి ఇలా రాస్తాం, వి డాట్ వి అని రాస్తాం కైనెటిక్ ఎనర్జీని. సో కైనెటిక్ ఎనర్జీ సపోజ్ ఒక పార్టికల్ కి అయితే వి ఉంటుంది. సపోజ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయనుకో, సపోజ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. సపోజ్ ఈ సిస్టమ్ కి కైనెటిక్ ఎనర్జీ అంటే దీనికి హాఫ్ ఎం వి వన్ స్క్వేర్ ఉంటుంది, దీనికి హాఫ్ ఎం వి టూ స్క్వేర్ ఉంటుంది. సో m2 v2 square of m1 v1 square, దీనికి హాఫ్ m3 v3 స్క్వేర్. సిస్టమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ దాన్ని సమ్ చేస్తాం. హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్ ప్లస్ హాఫ్ m3 v3 స్క్వేర్. సో దీని సిగ్మా, దీని మీనింగ్ అదే. ఐ రన్స్ టు ఇన్ పార్టికల్స్ ఉంటే, ఎన్ పార్టికల్స్ ఉంటే అన్ని పార్టికల్స్ మనం కైనెటిక్ ఎనర్జీ అలా రాస్తాం అన్నమాట. లైక్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, టైం పాసెస్ ఆర్ కాన్స్టెంట్ గా ఉండొచ్చు. సో దాన్ని అసలు ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది మనం చూసుకుందాం. సపోజ్ నేను పార్టికల్ మామూలుగా, సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం జనరల్ గా. సో మల్టీ స్టోర్ బిల్డింగ్ పైన ఉన్నాం. సో టవర్ ఉంది, ఒక టవర్ మల్టీ స్టోర్ బిల్డింగ్ పైన ఉన్నమాట, టెర్రస్ మీద ఉన్నాం. సో ఒక బాల్ కింద వేసామనుకో ఏమవుతుంది? ఆ బాల్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్ గా స్పీడ్ పెరుగుతుందంటే వెలాసిటీ పెరుగుతున్నట్టు, అంటే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. యాజ్ టైం పాసెస్, టైం పెరుగుతూ ఉంటుంది, కిందకు వస్తూ ఉంటుంది, వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఇక్కడ తర్వాత ఫ్యూచర్ లో చూద్దాం. మేము మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కైనెటిక్ ఎనర్జీ మారుతూ ఉంటది, కాన్స్టెంట్ గా కూడా ఉండొచ్చు. సపోజ్ బాడీ మూవింగ్ అయితే కాన్స్టెంట్ స్పీడ్, మనం కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తున్నాం 5 మీటర్/సెకండ్, ఒక 5 kg బాడీ. సో దానికి కైనెటిక్ ఎనర్జీ అంత హాఫ్ 5 × 5 స్క్వేర్. అది ఇప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తుంటే. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, if no force is applied on a particle, its velocity v remains constant and its kinetic energy remains same. ఏదన్నా ఫోర్స్ అప్లై చేయలేదు అనుకో, దాని వెలాసిటీ మారదు కదా. దాని వెలాసిటీ మారలేదంటే అది ఇఫ్ నో ఫోర్స్ ఇస్ అప్లైడ్ అనే పార్టికల్, ఫోర్స్ అప్లై చేయకపోతే దాని వెలాసిటీ మారదు. ఓకేనా? ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసినా కానీ వెలాసిటీ ఫోర్స్ అప్లై చేస్తే కంపల్సరీ వెలాసిటీ మారుతుంది. ఓకేనా? ఇప్పుడు కండిషన్ చెప్తాను. ఫోర్స్ అప్లై చేసాం, వెలాసిటీ మారుతుంది కానీ స్పీడ్ మారట్లేదు. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత? అప్పుడు కైనెటిక్ ఎనర్జీ మారుతుందా? మారుతుంది అనుకుంటాం కానీ మారదు. ఎందుకు? కైనెటిక్ ఎనర్జీ అనేది స్కేలార్ క్వాంటిటీ.
ఏం చెప్పిన హాఫ్ ఎం వి డాట్ వి అంటే ఆర్ హాఫ్ ఎం మాగ్నిట్యూడ్ ఆఫ్ స్పీడ్ స్క్వేర్ ఆర్ హాఫ్ ఎం ఆ వెక్టర్ స్పీడ్ మాగ్నిట్యూడ్ స్క్వేర్ చేయడం. సో స్పీడ్ మారలేదంటే ఇది మారదు, వి మారదు. స్పీడ్ మారలేదంటే వి మారదు కదా మాగ్నిట్యూడ్. సో కైనెటిక్ ఎనర్జీ కూడా మారదు. ఒక ఫోర్స్ అప్లై చేసినా దాని వెలాసిటీ మారిందంటే స్పీడ్ మారకుండా డైరెక్షన్ మారచ్చు. ఆ టైంలో ఫోర్స్ అప్లై చేసినా కానీ వెలాసిటీ మారుతుంది కానీ స్పీడ్ మారదు. కానీ అందుకే కైనెటిక్ ఎనర్జీ మారదు. అసలు ఫోర్స్ అప్లై చేయలేదు అనుకో, అప్పుడేమవుతుంది, ఎలాగో వెలాసిటీ మారదు. వెలాసిటీ మారలేదన్నా అంటే స్పీడ్ కూడా మారట్లేనట్టు, అంతే కదా. ఇది చూడండి, వెలాసిటీ మారుతుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ డస్ నాట్ మీన్ దట్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ స్పీడ్. ఇంకొక చేంజ్ ఇన్ వెలాసిటీ ఉందంటే చేంజ్ ఇన్ స్పీడ్ అవ్వచ్చు, లేకపోతే చేంజ్ ఇన్ డైరెక్షన్ అవ్వచ్చు. చేంజ్ ఇన్ వెలాసిటీ ఉందంటే స్పీడ్ మారకుండా డైరెక్షన్ మారినా చేంజ్ ఇన్ వెలాసిటీ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ద ఫోర్స్ ఇస్ నెసెసరీ టు చేంజ్ ఇన్ నాట్ సఫిషియంట్. సపోజ్ ఇఫ్ ఎఫ్ బార్ ఇస్ పర్పెండిక్యులర్, ఇదే అంటాను ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ గా సర్క్యులర్ మోషన్ లో సపోజ్ ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అది ఎప్పటికప్పుడు దాన్ని ఇట్లా అవుతుంది అంటే ఇక్కడ ఉన్నది ఇటు వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఉన్నది ఇట్లా అవుతుంది కాబట్టి ఇటు ఇలా మూవ్ అవుతాం. అంటే దాని డైరెక్షన్ మారుతూ ఉంటుంది కానీ 5 మీటర్ పర్ సెకండ్ తోనే వెళ్తా ఉంటుంది. మామూలు ఎగ్జాంపుల్ చెప్తాను, సమ్ కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తా ఉంటుంది కానీ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవుతుంది కానీ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కానీ స్పీడ్ మారట్లేదు. సో అందుకే దాని కైనెటిక్ ఎనర్జీ కూడా చేంజ్ అవ్వదు. ఇది దీని మీనింగ్, అర్థమైందా. ఇప్పుడు మన కైనెటిక్ ఎనర్జీ టైం బట్టి ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. మామూలుగా కైనెటిక్ ఎనర్జీలో రాయొచ్చు కదా హాఫ్ ఎంవి స్క్వేర్. ఇప్పుడు టైం బట్టి డెరివేటివ్ మనం డెరివేటివ్స్ నేర్చుకున్నాం కదా. డీకే బై డిటి అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కే విత్ రెస్పెక్ట్ టు టైం. డీకే బై డిటి వేస్తే ఇక్కడ మాస్ కాన్స్టెంట్ ఉంటుంది, సో మాస్ బయటకు వస్తుంది. సో ఇదేంటి ఎం ఇంటూ వి ఇంటూ డివి బై డిటి. సో ఎం ఇంటూ డివి బై డిటి అంటే ఏంటి ఇక్కడ ఏంటి, వి అనేది స్పీడ్ వెలాసిటీ కాదు, ఓకేనా. సో డివి బై డిటి, డి వెక్టర్ అని పెట్టట్లేక డివి బై డిటి అని పెడుతున్నా. సో మాస్ ఇంటూ డివి బై డిటి అనే సమ్ ఫోర్స్ ఉంటుంది. టోటల్ ఫోర్స్ అయితే ఎం డివి వెక్టర్ బై డిటి అంటాను. ఓన్లీ ఎఫ్టి అంటే వెక్టర్ సింబల్ వాడలేదు, అర్థమైందా. అదొక స్కేలర్ కాంపోనెంట్. ఇది ఓన్లీ స్పీడ్. ఇక్కడ బార్ అని పెడితే అది డైరెక్షన్ స్పీడ్ రెండు ఇంక్లూడ్ అయినట్టు, ఓకేనా. సో ఎం డివి బై డిటి స్పీడ్ మారుతుంది కాబట్టి ఇప్పుడు సర్క్యులర్ మోషన్ లో దాని స్పీడ్ మార్చాలంటే హారిజాంటల్. ఇప్పుడు ఏదన్నా దాని స్పీడ్ మార్చాలంటే టాంజెన్షియల్ వెలాసిటీ మార్చాలి, ఓకేనా. అప్టి అనేది రిజల్టెంట్ టాంజెన్షియల్ ఫోర్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఓకేనా. ఒక బాడీ మీద సమ్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అవుతుంది. ఒక బాడీ మీద సమ్ ఫోర్స్ ఎఫ్ యాక్ట్ అవుతుంది, మేక్స్ అన్ యాంగిల్ థీటా. ఆ బాడీ వి తో మూవ్ అవుతుంది, వి వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో డికే బై డిటి అంటే ఎఫ్టి ఇంటూ వి రాసాం కదా, అది ఎలాగో ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా చూద్దాం. ఒక బాడీ మీద సమ్ ఫోర్స్ అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఒక బాడీ మీద సమ్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఆ బాడీ యాక్చువల్ ఇనిషియల్ గా వి తో ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, వి స్పీడ్ తో మూవ్ అవుతుంది. సో ఆ థీటా డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై అవుతుంది, ఓకేనా. సమ్ వి వెలాసిటీతో ఇటు మూవ్ అవుతుంది అనుకుందాం, ఓకేనా. వి వెలాసిటీతో ఇటు మూవ్ అవుతుంది. సో సో వి వెలాసిటీతో ఇటు మూవ్ అవుతుంది అనుకుందాం. సో వి వెలాసిటీతో ఇటు మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ ఫోర్స్ అనేది థీటా యాంగిల్ చేసింది. పెన్సిల్ పెంచట్లేదు, 1 మినిట్, జస్ట్ 1 మినిట్. సో థీటా యాంగిల్ చేసింది. సో ఎఫ్ థీటా ఏమవుతుంది, ఎఫ్ టాంజెన్షియల్ వెలాసిటీ ఏమవుతుంది, ఎఫ్టి ఇంటూ ఎఫ్ కాస్ థీటా, అంతే కదా. ఎఫ్టి ఇంటూ ఎఫ్ కాస్ థీటా. సో అప్పుడు ఆ ఎఫ్టి ఎలా రాస్తాం, మన ఎఫ్టి మనం యాక్చువల్ గా మనం ఏం చేసాం, ఇది ఫోర్స్ అంటే ఏం చేసాం, ఎఫ్టి ఇంటూ వి అని రాసాం కదా, టాంజెన్షియల్ వెలాసిటీ ఇంటూ దాని స్పీడ్ అని రాసాం, అంతే కదా. స్పీడ్ అని రాసాం. సో అలా రాసినప్పుడు ఆ ఎఫ్ ప్లేస్ లో ఏమవుతుంది, సో ఎఫ్ ఎఫ్టి ప్లేస్ లో మనం ఎఫ్ కాస్ థీటా పెట్టాం అనుకో, ఓకేనా. డికే బై డిటి ఎఫ్ కాస్ థీటా పెట్టాం, ఎఫ్ వి కాస్ థీటా. నేను అలా రాయొచ్చు, ఎఫ్ డాట్ వి అని రాయొచ్చు కదా. ఎఫ్ డాట్ వి అంటే ఏంటి, ఎఫ్ డాట్ డిఆర్ రాయొచ్చు, అంతేనా. ఎఫ్ డాట్ డిఆర్ రాయొచ్చు, దీన్ని ఎఫ్ డాట్ డిఆర్ రాయొచ్చు. సో డికే ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్. ఇప్పుడు డికే బై డిటి ఈక్వల్ ఎఫ్ డాట్, ఈ వెలాసిటీ రాయొచ్చు, విని డిఆర్ బై చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ కదా. సో ఇది ఈ రెండు వైపులా. సో డీకే ని మనం రాసుకోవచ్చు, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే డీకే అంటే
కొంచెం చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్, కొంచెం ఆ డైరెక్షన్ లో అంటే మనం డీకే ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్ రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి వర్క్ ఎనర్జీ థియరం. సో ఇది కైనెటిక్ ఎనర్జీ గురించి మనం కనుక్కున్నాం కదా, వెలాసిటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఇవన్నీ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్ వద్దాం, వర్క్ గురించి చూద్దాం, తర్వాత వర్క్ ఎనర్జీ థియరం డిస్కస్ చేద్దాం. సో వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సపోజ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, అది డిస్ప్లేస్మెంట్ ఇవ్వాలి, సమ్ డిస్ప్లేస్మెంట్ ఇవ్వాలి. ఆ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయనుకో, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఎంత డిస్ప్లేస్మెంట్ అయితే చేసింది అంత. సపోజ్ రెండు సేమ్ డైరెక్షన్ లో లేవు, అప్పుడు ఎఫ్ డాట్ డిఆర్ అంటాం. ఆ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది చూస్తామాట, ఎఫ్ డాట్ డిఆర్. ఓకేనా? సో ఫోర్స్ ఇలా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఆ డిఆర్ ఏమో ఇలా ఉందన్నమాట, ఇది యాంగిల్ థీటా. సో ఎఫ్ డాట్ డిఆర్, ఈ కాంపోనెంట్ ఎంత? ఇదేమో డిఆర్, ఇదేమో డిఆర్, డిఆర్ సమ్, ఇది సమ్, ఈ డైరెక్షన్ సమ్ ఐ క్యాప్ అనుకుందాం. సో ఇదేంటి, ఇది ఈ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఎంత ఉంది, ఎంత యాక్ట్ అవుతుంది, ఎఫ్ కాస్ థీటా యాక్ట్ అవుతుంది. సో ఎఫ్ కాస్ థీటా ఇంటూ డిఆర్, అంటే ఆ ఫోర్స్ ఆ డైరెక్షన్ ఎంత యాక్ట్ అవుతుంది, దానివల్ల ఈ ఫోర్స్ ఎఫ్ కాస్ థీటా వల్లే కదా ఈ డిస్ప్లేస్మెంట్ అయ్యింది. సో అది మాట, అది మనకు వర్క్ డన్ ఇస్తుంది. ఎఫ్ డాట్ డిఆర్ అంటే ఇస్ కాల్డ్ వర్క్ డన్ బై ఫోర్స్ అనే పార్టికల్ డ్యూరింగ్ ద స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఆర్. సో ఇది ఫర్ డెల్టా ఆర్ అంటే డిఆర్ డిస్ప్లేస్మెంట్ కి మొత్తం వర్క్ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి మనం. ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాట్ డిఆర్ అంటే ఎఫ్ కాస్ థీటా డిఆర్. ఎఫ్ కాస్ థీటా డిఆర్ అంటే ఎఫ్ డాట్ డిఆర్ మనకు తెలుసు కదా, ఎఫ్ కాస్ థీటా డిఆర్ అంటే ఏంటి? ఎఫ్ డాట్ డిఆర్ అంటే మనకు తెలుసు కదా, ఏంటి ఇంత ముందు కనుక్కున్న డీకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ డీకే. అంటే వర్క్ డన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, అంతే కదా, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ డన్ బై ద రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ద ఇండివిజువల్ ఫోర్సెస్. అంటే సపోజ్ ఇలా చాలా ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి, ఓకే, ఇలా చాలా ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి, F1 F2 పార్టికల్, అదేమో డిస్ప్లేస్మెంట్ సమ్ డిఆర్ అయ్యింది. సో ఆ మొత్తం ఫోర్స్ F2 ప్లస్ F2 ప్లస్ F3, ఆ మొత్తం ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ డాట్ డిఆర్ ఇంటిగ్రేషన్ ఓవర్, ఆ మొత్తం ఎంత పాత్ అయితే ఆ పాత్ మొత్తం ఇంటిగ్రేషన్ ఓవర్ చేస్తే అది రిజల్టెంట్ వర్క్ ఇస్తుంది అనమాట. సో ఇంకోటి, పవర్ ఎలా డిఫైన్ చేస్తాం మనం? ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇస్ కాల్డ్ పవర్. అంటే వర్క్ ని ఎలా వర్క్ అంటే వర్క్ అంటే ఇండైరెక్ట్ ఇక్కడ మీకు చూసారా, వర్క్ అన్న ఎనర్జీ అనేది రిలేట్ అయినాయి. వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ మనం వర్క్ చేసాం అనుకో అందులో ఎనర్జీ స్టోర్ అవ్వచ్చు. థర్మోడైనమిక్స్ ఏదన్నా వర్క్ చేసాం అనుకో బాడీ మీద, అదేంటి వెలాసిటీ పెరుగుతుంది, వెలాసిటీ పెరిగిందంటే ఇండైరెక్ట్ దానికి ఎనర్జీ ఇచ్చినట్టు. వర్క్ నుంచి దాన్ని తీసుకున్నాం అనుకో దాని ఎనర్జీ లాగేస్తున్నట్టు. ఇప్పుడు మనం పరిగెత్తాం అనుకో మన తిన్న ఎనర్జీ మొత్తం, మన గ్లూకోజ్ ఇదంతా ఎనర్జీ పరిగెట్టడానికి యూజ్ అవుతుంది. సో మన నుంచి ఎనర్జీ అది కన్జ్యూమ్ చేసుకుని మనం వాక్ చేస్తున్నాం, వాక్ చేసినా గానీ పరిగెత్తినా గానీ. ఓకేనా? సపోజ్ ఏదన్నా మనం దేని మీద వర్క్ చేసాం అనుకో, సపోజ్ ఏదన్నా శిల్పం చెక్కడం కానీ ఏదన్నా చేసాం అనుకో, లైక్ ఏదో సుత్తి తీసుకుని, సో మనం ఎనర్జీ ఇస్తున్నాం, ఎనర్జీ దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ. దానివల్ల అది కట్ అవడం కానీ ఏదన్నా జరుగుతుంది, అక్కడ సమ్ వర్క్ జరుగుతుంది ఎనర్జీ అవ్వడం వల్ల. ఇలా గుర్తుపెట్టుకోండి, వర్క్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్ రిలేటబుల్. వర్క్ చేయడం వల్ల ఎనర్జీ స్టోర్ అవుతుంది, వర్క్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లూజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఆ బాడీ నుంచి. ఆ రేట్, ఆ వర్క్ ఎంత రేట్ ఎలా ఎక్కువ చేస్తున్నావు తక్కువ చేస్తున్నావు, అదే పవర్ కదా. ఇప్పుడు పవర్ ఎక్కువ రేట్ పవర్ తక్కువ అంటే సేమ్ అదే వర్క్ ఆడు తక్కువ టైంలో చేసాడానికి ఎక్కువ పవర్ అంటాం, ఎక్కువ టైం తీసుకునే పవర్ తక్కువ అంటాం, ఇండైరెక్ట్ గా ఎఫిషియన్సీ అంటాం. పవర్ అంటే అదే దాని మీనింగ్ ఇండైరెక్ట్లీ. సో వర్క్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్ తెలుసు. పవర్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం డెరివేట్ చేయడం, డిఆర్ బై డిటి అంటే ఏమవుతుంది, ఇది వెలాసిటీ కదా, ఎఫ్ డాట్ డివి మనకి, ఎఫ్ డాట్ వి వెలాసిటీ, ఫోర్స్ డాట్ వెలాసిటీ మనకి ఏమిస్తుంది, పవర్ ఇస్తుంది అనమాట. మనం తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు అర్థం అవుతుంది అప్పుడు. క్యాల్కులేషన్ ఆఫ్ వర్క్ డన్. ఇప్పుడు డిడబ్ల్యూ ఈక్వల్ ఎఫ్ డాట్ డిఆర్. సపోజ్ మనం ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉంది, ఒక బాడీ ఇలాగా వెళ్ళింది అనమాట, ఇలా వెళ్ళింది, ఇక్కడ నుంచి ఏ నుంచి బికి ఇలా వెళ్ళింది. సో ఆ వర్క్ డన్ ఎంత, ఎఫ్ డాట్ డిఆర్, ఎఫ్ డిఆర్ కాస్ థీటా, అంతే కదా. సో ఎఫ్ డాట్ డిఆర్ అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనే డిఆర్ ఇదే ఏబి కాస్ థీటా, ఓకేనా. ఎఫ్ డాట్ డిఆర్ అంటే వర్క్ డన్ అంటే ఎఫ్ డాట్ డిఆర్. ఇక్కడ ఫోర్స్ ఎంత, ఫోర్స్ ఏం యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఓన్లీ గ్రావిటీ ఉంది అనుకుంది, ఎంజీ యాక్ట్ అవుతుంది, ఫోర్స్ అనేది ఎంజీ. ఈ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఎంత, మొత్తం ఓవరాల్ గా మొత్తం టోటల్ వర్క్ డన్ ఇంటిగ్రేషన్ కాదు, ఇంటిగ్రేషన్ లో ఫోర్స్ కాన్స్టెంట్. సో ఈ రిజల్టెంట్ డిఆర్ కాస్ థీటా ఎన్ని కలిపి మనకు వచ్చేది ఏబి మాట, ఏబి కాస్ థీటా. అర్థమైందా? అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. సో ఏబి కాస్ థీటా అంటే ఏంటి మనకి,
మనకు వచ్చేది ఏబి రిజల్టెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది. సో ఇది రిజల్టెంట్. సో ఇది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. సో ఏబి కాస్ థీటా అంటే మనకు వచ్చేది ఏంటి? దీన్ని బట్టి హైటే కదా. సో ఎంజిహెచ్ అనేది వర్క్ డన్ అవుతుంది. నువ్వు ఎలా వెళ్ళినా కానీ, నువ్వు ఏ పాత్రలో వెళ్ళినా కానీ, సో ఏ పాత్రలో వెళ్ళినా కానీ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏబిఏ కదా, డిఆర్ అనేది. సో ఏబి కాస్ థీటా అనేది అవుతుంది. సో ఆ ఏబి కాస్ థీటా ఏమవుతుంది అంటే వర్క్ డన్ ఫార్ములా ఇది కాబట్టి ఇది అప్లై చేసిన ఏబి కాస్ థీటా అవుతుంది. ఏబి కాస్ థీటా హెచ్ అవుతుంది. సో వర్క్ డన్ అనేది ఎప్పుడు ఎంజిహెచ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ వర్క్ డన్ ఏది చేస్తుంది? వర్క్ డన్ అంటున్నా కదా. వర్క్ డన్ ఏది చేస్తుంది? ఫోర్స్ చేస్తుంది. ఏ ఫోర్స్ చేస్తుంది? ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ చేస్తుంది ఎంజీ అనేది. ఓకే. అలాగే స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది. ఇనిషియల్ గా స్ప్రింగ్ ఇలా ఉంది. ఇనిషియల్ గా సమ్ పొజిషన్ x ఈక్వల్ టు 0 దగ్గర ఉంది. పొజిషన్ x ఈక్వల్ టు 0 దగ్గర ఏ పొజిషన్ లో ఉంది స్ప్రింగ్. సో ఇప్పుడు ఏంటిది? తర్వాత సమ్ ఇనిషియల్ గా x ఈక్వల్ టు 0 అంటే అలాంగ్ స్టేజ్ లో లేదు, ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు దాన్ని మనం సాగదీసాం అన్నమాట. x ఈక్వల్ x1 కి సాగదీసాం. సో ఇప్పుడు వర్క్ డన్ కనుక్కోవాలంటే f.dr అంటే ఇక్కడ f అనేదేమో మనం ఇలా అప్లై చేస్తున్నాం. ఓకే కాదు, ఎఫ్ అనేది ఇలా అప్లై చేస్తాం. మనం అప్లై చేస్తాం దీన్ని సాగదీయాలంటే. ఇలా సాగదీసినప్పుడు ఆ స్ప్రింగ్ దీన్ని ఎలా లాగుతుంది? వెనక్కి లాగుతుంది సమ్ కేఎక్స్ తో, అంతే కదా. ఎటు మూవ్ అవుతుంది? బాడీ ఇటు మూవ్ అవుతుంది. సో డిఆర్ ఏమో ఇటు ఉంది. ఇప్పుడు వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఇది అవుతుంది. ఇది మనం అప్లై చేసిన ఫోర్స్, అర్థమవుతుందా? ఇది మనం అప్లై చేసిన ఫోర్స్. ఎంతైతే అప్లై చేస్తున్నాం అంతే దాంతో ఇట్లా అవుతుంది అన్నమాట స్ప్రింగ్ ఫోర్స్. వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఇది ఎంత వర్క్ డన్ చేస్తుంది? ఈ ఫోర్స్ కి ఎటు మూవ్ అవుతుంది బాడీ? డిఆర్ అటు మూవ్ అవుతుంది. ఈ ఫోర్స్ దీనికి ఆపోజిట్ 180 డిగ్రీస్ ఉంది. ఎఫ్ డిఆర్ చేసినప్పుడు మైనస్ సైన్ వస్తుంది. ఎఫ్ డిఎక్స్ కాస్ థీటా కాస్ 180 డిగ్రీస్, రెండు ఫోర్స్. వర్క్ డన్ బై ఈ ఫోర్స్ అంటే రెండు పాజిటివ్ ఉంటుంది. ఇది ఎంత వర్క్ చేస్తుందో దానికి ఎగనెస్ట్ గా అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ వర్క్ చేస్తుంది అనమాట ఇది సైన్. సో ఎఫ్.డిఆర్ మైనస్ ఎఫ్ డిఎక్స్. సో మైనస్ ఎఫ్ ఈ డైరెక్షన్ ఆల్రెడీ దీని డైరెక్షన్ ఇచ్చి ఇదంతా స్ప్రింగ్ ఫోర్స్ ఎంత ఉంటుంది? సమ్ ఎక్స్ ఎలాంగ్లేట్ చేస్తే ఎక్స్ కానీ ఎక్స్ ఎలాంగ్లేట్ చేస్తే అది కేఎక్స్ ఉంటుంది ఆ డైరెక్షన్ లో. సో కేఎక్స్ వేస్తాం. సో వర్క్ డన్ ఇప్పుడు డిఎక్స్ కి అంతా. సో 0 నుంచి x1 కి వెళ్తున్నప్పుడు ఇంటిగ్రేట్ చేస్తాం కదా. సో ఇది ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకి మైనస్ ఆఫ్ కేఎక్స్ స్క్వేర్. ఇది నెగిటివ్ ఎందుకు వచ్చింది? ఇటువైపు చేస్తుంది వర్క్ డన్. అదే ఎఫ్ అడిగాను అనుకో, మనం చేసే వర్క్ అనుకో ఎఫ్ కే x1 స్క్వేర్ అని చెప్తాం. కానీ వర్క్ డన్ ఇది స్ప్రింగ్ కాదు, కానీ స్ప్రింగ్ చేస్తున్న వర్క్ డన్ ఇది మైనస్ కే x1 స్క్వేర్. ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి ఎక్స్ ఈక్వల్ టు 1 కి అలాంగేట్ చేస్తే వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఇది. సో ఫోర్స్ ఈస్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ ఫర్ ఆల్ టైమ్, దెన్ f.dr ఈక్వల్ టు f.v vdt ఫర్ ప్రతి dr బై dt అంతా v కదా, దాన్ని అలా రాశారనమాట. dr అంటే vdt అని రాసుకున్నాం. సో ఫోర్స్ అనేది దీని వెలాసిటీ పర్పెండిక్యులర్ గా ఉందనుకో f.v అవుతుంది 0 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక టెన్షన్ ఒక బాబ్ అంటే చిన్న బాల్ కట్టి థ్రెడ్ తో ఇలా ఇలా తిప్పుతాం కదా, హార్జెంటల్ సర్కిల్ లో పైన ఇలా తిప్పుతాం కదా. తిప్పినప్పుడు ఆ టెన్షన్ నీ వెలాసిటీ ఆఫ్ బాల్ కి ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉందనుకో, ఆ టెన్షన్ వల్ల దాని వర్క్ డన్ ఎంతంటే 0. ఎందుకంటే f.v వెలాసిటీ ఆ ఫోర్స్ అప్లై చేసిన ఫోర్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి దాని వల్ల వర్క్ ఏం జరగట్లేదు అకార్డింగ్ టు ఫిజిక్స్. సో వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయింది. వర్క్ ఎనర్జీ థియరం అంటే సపోజ్ ఏదన్నా పార్టికల్ తీసుకుంటాడు, ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ పార్టికల్. సో ఇదేంటి అట్రాక్ట్ అవుతాయి కదా. సో బి అనేది ఏని సమ్ ఎఫ్ ఏబి ఫోర్స్ తో ఇటువైపు లాగుతుంది. ఏ అనేది బిని సేమ్ అదే ఫోర్స్ తో కానీ ఆపోజిట్ గా లాగుతుంది. ఎఫ్బిఆర్ ఆపోజిట్ ఫోర్సెస్ ఇక్కడ రాసే కదా. సో ఇప్పుడు ఈ సిస్టమ్ మీద కొత్త ఫోర్స్ ఏం అప్లై చేయట్లేదు. ఓకేనా. అట్ కై ఇక్కడ ఎక్స్ట్రా ఈ రెండు ఇంటర్నల్ ఫోర్సెస్, కానీ సిస్టమ్ ఎట్ కేఎఫ్ సిస్టమ్ చేంజ్ బికాస్ ఆఫ్ మ్యూచువల్ అట్రాక్షన్ ద పార్టికల్ యాక్సిలరేటెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఈ రెండు మూవ్ అవుతున్నాయి ఎఫ్ ఆఫ్ ఏబి. కానీ వర్క్ డన్ బై దీని వల్ల ఇప్పుడు దీన్ని ఎంత ఫోర్స్, దీనికి సమ్ మాస్ ఉంటుంది, సమ్ యాక్సిలేట్ అవుతుంది, సమ్ వెలాసిటీ మారుతూ ఉంటుంది, దీనికి ఒక కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఈ ఫోర్స్ ఎంత వర్క్ చేస్తుంది? f.b/dr అంతే కదా. ఈ ఫోర్స్ ఎంత వర్క్ చేస్తుంది? fba.-dr. ఇది dr ఉంటే ఇది మైనస్ dr కదా. fba అనేది మళ్ళీ fab అనేది ఓకేనా, ఇక్కడ మైనస్ dr కదా, మైనస్ fba.dr అని రాయొచ్చు. మైనస్ fba అనేది ఏంటి? మళ్ళీ faba.dr. రెండు ఈక్వల్ ఉంటాయి. రెండు యాడ్ చేసాం అనుకో వర్క్ డన్ క్యాన్సిల్ అవ్వు. అంటే ఈ రెండు ఫోర్స్లు సిస్టమ్ మీద నెట్ ఫోర్స్ అనేది 0.
మొత్తం సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే FAB ప్లస్ FBA 0, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ 0. కానీ ఇది వర్క్ చేసి యాడప్ చేస్తే 0 అవ్వవు. ఓకేనా? Total work done on different particles of the system by internal forces may not be 0. The change in kinetic energy of the system is equal to work done on the system by external. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కన్సిడర్ చేసాం. అదే కాదు, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల అవ్వచ్చు, ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల కూడా అవ్వచ్చు. దీని మీనింగ్ మాట ఇది. ఓకే, ఇదే చెప్పి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద సిస్టమ్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాజ్ వెల్ as ఇంటర్నల్ ఫోర్సెస్. ఇది 0 అవ్వచ్చు, కానీ వర్క్ డన్ ప్లస్ ఇది మాత్రం నాట్ ఈక్వల్ టు 0. 0 కాదు, 0 కాదు, 0 కాదు. ఓకే, డ్యూ టు ఇంటర్నల్ ఫోర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే ఓకే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అసలు? మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, ఎక్కువ గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ అనేది కాన్ఫిగరేషన్ మీద, దాని ఇంటరాక్షన్, రెండు పార్టికల్స్ మీద ఇంటరాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ A అండ్ B ఉంది, ఇదో కాన్ఫిగరేషన్. సో రెండు ఇందాకలాగే సపోజ్ రెండు రిపల్ చేసుకుంటాను అనుకో, ఇదేమో V1 అటువైపు వెళ్తుంది, T1 టైం, ఇది V2. సమ్ టైం తర్వాత T ఈక్వల్ టు సమ్ సారీ ఈ టైం తర్వాత రెండు పార్టికల్స్ అటు ఇటు వెళ్ళిపోయినాయి. అదేమో అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. సో ఏంటి, ఇంత ముందు ఉండే కాన్ఫిగరేషన్ వేరు, ఇప్పుడు కాన్ఫిగరేషన్ మధ్య డిస్టెన్స్ ఉంటుంది. సపోజ్ 3 పార్టికల్ అంటే మీకు అర్థం అవుతుంది. సపోజ్ 3 పార్టికల్స్ ఉన్నాయి, α1, α2, α3 అని. ఇప్పుడు ఏమో ట్రయాంగిల్ ఫామ్ అయినాయి. ఇది ఎంత, ఇప్పుడు సేమ్ α1, α2, α3 ఒక లైన్ మీద ఉన్నాయి అనుకో, ఈ కాన్ఫిగరేషన్ వేరు కదా, అర్థమైందా? సో దాని వల్ల పొటెన్షియల్ అనేది కాన్ఫిగరేషన్ బట్టి, కాన్ఫిగరేషన్ ఆఫ్ సిస్టమ్ అంటే ఇవన్నీ పార్టికల్స్ టుగెదర్ వస్తాయి, దాన్ని బట్టి మనకి పొటెన్షియల్ ఎనర్జీ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇటువైపు రావచ్చు ఈ రెండు పార్టికల్స్, అప్పుడు మళ్ళీ మారిపోతుంది కాన్ఫిగరేషన్. సో ఇలా కాన్ఫిగరేషన్ మారటం వల్ల ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఓకే ఇనీషియల్ గా వెలాసిటీ ఉన్నాయి, సో తర్వాత అటువైపు వెళ్తున్నాయి, వెలాసిటీ పెరగచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. సో దీన్ని బట్టి ఈ V1 V2 బట్టి ఇనీషియల్ గా V1 V2 ఉన్నాయి. ఓకే, ఇనీషియల్ గా V1 V2 ఉన్నాయి కాబట్టి ఇనిషియల్ గా కైనెటిక్ ఎనర్జీ ఇటువైపు రిపల్ చేసుకుంటే వెళ్తున్నాయి, తర్వాత వెలాసిటీ పెరిగింది, మళ్ళీ సేమ్ అలాగే వచ్చింది, అంటే మళ్ళీ సేమ్ అలాగే వచ్చింది, మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గింది, మళ్ళీ డిక్రీజ్ అవ్వచ్చు. సో కాన్ఫిగరేషన్ బట్టి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, తగ్గుతుంది, కానీ దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం లేవు. సో నా ఎనర్జీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో మధ్యలో పెరిగినప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, తగ్గినప్పుడు మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ మళ్ళీ ఎలా పెరిగింది. ఫస్ట్ ఇనిషియల్ గా సమ్ K ఉంటుంది, ఎనర్జీ K1 ఉంది, తర్వాత K2 అయ్యింది. ఓకే, సో ఇనిషియల్ K1 ఉంది, తర్వాత K2 అయింది. సపోజ్ K1 ఎక్కువ ఉంది, కొంచెం తగ్గి తర్వాత K2 అయింది, మళ్ళీ K1 కి వచ్చింది ఎనర్జీ. సో ఇలా వచ్చి ఇలా వెళ్ళింది కదా. సో ఈ చేంజ్ అయిన తర్వాత, సో ఇనిషియల్ గా 10 జౌల్స్ ఉంది, తర్వాత 5 జౌల్ ఉంది, మళ్ళీ 10 జౌల్స్ వచ్చింది. సో ఈ 5 జౌల్ ఉన్నప్పుడు ఇంకో 5 జౌల్ ఏమైపోయింది, ఇక్కడ ఇంకో ఎనర్జీ కన్సర్వ్ అవ్వాలి కదా. జనరల్ గా చెప్తాను, ఎనర్జీ కన్సర్వేషన్ అనేది అవ్వాలి, ఇది ప్రిన్సిపల్ మాట, ఎనర్జీ కన్సర్వేషన్ అవ్వాలి. సో ఈ 5 జౌల్ ఏమైంది, ఇండైరెక్ట్ గా ఎనర్జీ ఎక్కడో స్టోర్ అవుతుంది. అది ఏంటంటే ఇప్పుడు చెప్తున్న దాన్ని పొటెన్షియల్ ఎనర్జీలో స్టోర్ అవుతుంది ఇండైరెక్ట్ గా. ఎనర్జీ కాన్ఫిగరేషన్ వల్ల పొటెన్షియల్ ఎనర్జీ అనేది మారుతుంది, ఇండైరెక్ట్ గా పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి అనమాట. యాక్చువల్ మీకు కూడా ఒక టవర్ నుంచి పైనుంచి ఒక బాల్ ఇసిరేస్తే ఇనిషియల్ గా దానికి MGH పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అది కిందకి వచ్చేటప్పటికి ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, సపోజ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఒక చోట అబ్సల్యూట్ కాదు, రిలేటివ్ మాట. అంటే రెండు డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చెప్తాం పొటెన్షియల్ ఎనర్జీ అనేది. ఎప్పుడు ఒక పాయింట్ దగ్గర అబ్సల్యూట్ అనుకో, ఏదో పాయింట్ ని ఒక బేస్ కింద తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ 0 పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ MGH ఉంటుంది. సపోజ్ ఇక్కడ MGH/2 పొటెన్షియల్ ఎనర్జీ అని అంటే ఇక్కడ MGH/2 ఉంటుంది. ఇక్కడ -MGH/2 అని అంటే ఇక్కడ MGH/2. సో డిఫరెన్స్ అనేది MGH అవ్వాలి. సో సపోజ్ యాక్చువల్ గా 0 అనుకోండి, ఇక్కడ 0 ఉంది. సో పొటెన్షియల్ ఎనర్జీ MGH ఇక్కడ పైన ఉంది, టవర్ నుంచి వదిలేటప్పుడు కిందకు వచ్చి 0 అవుతుంది. సో ఆ ఎనర్జీ ఇంకో దానికి కన్వర్ట్ అవుతుంది కదా, అది కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇనిషియల్ గా సమ్ K1 ఎనర్జీ ఉంటుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది K2 ఎనర్జీకి, మళ్ళీ K1 కి వచ్చింది. సో డిక్రీజ్ అయిందంటే ఈ కాన్ఫిగరేషన్ మారింది కదా, ఆ కాన్ఫిగరేషన్ మార్చడానికి ఎనర్జీ యూజ్ అయింది అనమాట. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇది. సో ఇప్పుడు ఇంకేంటంటే కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కన్జర్వేటివ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే
సపోజ్ ఇప్పుడు ఒక ఫోర్స్ ఉంది, వర్క్ డన్ బై ఫోర్స్ డ్యూరింగ్ ఏ రౌండ్ ఆఫ్ ట్రిప్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ జీరో. కన్జర్వేటివ్ ఫోర్స్ ఏంటంటే వర్క్ డన్ బై ఫోర్స్ డ్యూరింగ్ ద రౌండ్ ట్రిప్, ఎక్కడైతే స్టార్ట్ అయ్యో మళ్ళీ అలాగే వచ్చు, సమ్ వర్క్ డన్ చేసాం, మళ్ళీ రివర్స్ లో అదే పాత్రలో రివర్స్ లో వచ్చాం, మళ్ళీ అదే పాయింట్ వచ్చాం. ఇప్పుడు వర్క్ డన్ ఇనిషియల్ గా సమ్ డబ్ల్యూ వన్ వర్క్ అయింది, మళ్ళీ రౌండ్ ట్రిప్ లో డబ్ల్యూ2 అయింది, డబ్ల్యూ1 ప్లస్ డబ్ల్యూ2 జీరో అవ్వాలి. ఇక్కడ చూద్దాం, మీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ తెలుసు కదా, బాడీ ఉంది, ఈ బాడీ మీద ఎంజీ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కిందకి. ఓకే, ఎంజీ ఫోర్స్, దానివల్ల నార్మల్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. ఈ డైరెక్షన్ లో మనం బ్యాలెన్స్ ఇస్తే అన్ని ఈక్వల్ టు ఎంజీ తెలుసు కదా. సో ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఇటు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ ఎంత అవుతుందో చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అనుకుంటే, ఓకే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, మ్యూ ఎంజీ, అంతే కదా. నార్మల్ తెలుసు, మ్యూ ఇంటూ నార్మల్, ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్, నార్మల్ అంటే ఎంజీ, సో మ్యూ ఎంజీ. సో ఈ డైరెక్షన్ లో మ్యూ ఎంజీ, వెనక్కి ఈ డైరెక్షన్, వెనక్కి డైరెక్షన్ లో ఉంటుంది మ్యూ ఎంజీ, సపోజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది. ఓకే, సపోజ్ ఈ డైరెక్షన్ నెగిటివ్ అనుకుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మైనస్ మ్యూ ఎంజీ చేస్తుంది. ఓకే, మ్యూ ఎంజీ ఇటు ఉంది, సో బాడీ ఎటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది కదా. ఓకే, బాడీ ఏమో ఇటు మూవ్ అవుతుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమో ఇటు ఉందన్నమాట. సో ఎఫ్ డాట్, ఇప్పుడు ఎఫ్ డాట్ డిఆర్ ఎంత అవుతుంది, ఇదేమో మైనస్ మ్యూ ఎంజీ అనుకున్నాడు, ఇదేమో సమ్ ఎక్స్ మూవ్ అవుతుంది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆ డిఆర్ ని సమ్ ఎక్స్ మూవ్ అవుతుంది అనుకో, మైనస్ మ్యూ ఎంజీ ఇంటూ ఎక్స్, అంటే మైనస్ మ్యూ ఎంజీ ఎక్స్ అనేది వర్క్ అనమాట, ఈ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి అదే పొజిషన్ వచ్చాను, అప్పుడు కూడా ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, ఎక్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది, అప్పుడు ఫోర్స్ కూడా సేమ్ మ్యూ ఎంజీ పాజిటివ్ ఉంటుంది, కానీ ఎక్స్ అనేది నెగిటివ్ ఉంటుంది, అప్పుడు వర్క్ డన్ ఎంత అవుతుంది, మళ్ళీ మళ్ళీ మైనస్ మ్యూ ఎంజీ ఎక్స్ అవుతుంది. టోటల్ వర్క్ డన్ అంత ఇనిషియల్ లో ఫైనల్ డబ్ల్యూ1 డబ్ల్యూ2 మైనస్ డబ్ల్యూ1 ప్లస్ డబ్ల్యూ2, టోటల్ ట్రిప్ లో మ్యూ దాని డబుల్ అవుతుంది, మ్యూ జిఎంఎక్స్. సో ఇది జీరో అవ్వలేదు కదా, సో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ కాదు యూజువల్లీ, కానీ స్ప్రింగ్ ఫోర్స్ అలా కాదు, స్ప్రింగ్ యూజువల్లీ కన్జర్వేటివ్ ఫోర్స్ ఉంటుంది. సో డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటంటే, ఇఫ్ we define change in potential energy of a system corresponding to the conservative internal forces as corresponding to conservative internal forces. పొటెన్షియల్ ఎనర్జీ అనేది కన్జర్వేటివ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఉన్నప్పుడే డిఫైన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ, అంటే వర్క్ డన్. సపోజ్ మైనస్ ఎందుకు తీసుకున్నాం, సైన్ కన్వెన్షన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాట్, సపోజ్ ఏదైనా వర్క్ చేసాం అనుకో, ఏదన్నా సిస్టమ్ మీద వర్క్ చేస్తే ఏమవుతుంది, ఆ సిస్టమ్ మీద వర్క్ చేస్తే ఆ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే, ఆ కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది. సో ఆ వర్క్ వల్ల అది ఇండైరెక్ట్ గా పొటెన్షియల్ ఎనర్జీలో సేవ్ అవుతుంది అనమాట, పొటెన్షియల్ ఎనర్జీ కింద సేవ్ అవుతుంది. ఓకే, we can't we don't and we can't define potential energy corresponding to నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ బట్టి మనం ఇలా పొటెన్షియల్ ఎనర్జీ డిఫైన్ చేయలేం. సో కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, సపోజ్ ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ వర్క్ డన్ బై దమ్ ఇస్ జీరో అనుకో, ఏమవుతుంది, యూఎఫ్ మైనస్ యూఐ ఇస్ మైనస్ డబ్ల్యూ. సో ఇది ఏమవుతుంది, ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా, మైనస్ డబ్ల్యూ అంటే మైనస్ ఆఫ్ డబ్ల్యూ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, కేఎఫ్ మైనస్ కేఐ. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం లేవనుకో, కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నాయి, కన్జర్వేటివ్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం లేవు, జీరో, ఎక్స్టర్నల్ జీరో, నాన్ కన్జర్వేటివ్ కూడా జీరో, నాన్ కన్జర్వేటివ్ కూడా ఏం లేవు, ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఆఫ్ వర్క్ డన్ అవుతుంది. మైనస్ ఆఫ్ వర్క్ డన్ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం. సో మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కేఎఫ్ మైనస్ కేఐ. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇప్పుడు దీన్ని బట్టి అంటే ఫైనల్ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఇనిషియల్ పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, అంటే దీన్ని మెకానికల్ ఎనర్జీ కింద డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, మెకానికల్ ఎనర్జీ ఇస్ కన్జర్వ్డ్ అంటాం. మామూలుగా మెకానికల్ ఎనర్జీ ఈక్వల్ టు యూ ప్లస్ కే, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో సపోజ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నాయనుకో, కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈక్వల్ టు కేఎఫ్ మైనస్ కేఐ. ఈ కన్జర్వేటివ్ ఫోర్స్ మనకు తెలుసు కదా, మైనస్ ఆఫ్ యూఎఫ్ బై ఆల్రెడీ తెలుసు కదా డబ్ల్యూ. ఇది కన్జర్వేటివ్ ఫోర్స్, ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ ఉన్నప్పుడే మనకి మెకానికల్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ తెలుసు, ఇది తీసుకెళ్లి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా ఇలా వస్తుంది అనమాట, కేఎఫ్ ప్లస్ యూఎఫ్ అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ. సపోజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్లస్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఈస్ చేంజ్ ఇన్ టోటల్ మెకానికల్ ఎనర్జీ. సపోజ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ జీరో ఉన్నాయి అనుకో, మనం ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నామంటే
అది ఏం చేస్తుంది అంతే కదా, సిస్టమ్ ఎనర్జీ చేంజ్ చేస్తుంది. అది కైనెటిక్ పొటెన్షియల్ ఉంటాయి జనరల్ గా బాడీకి. ఓకే, ఇది. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్స్ అన్ని అయినాయి, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, a small particle particle moves to a position 5i minus 2j plus k cap from its initial position from its initial position 2i plus 3j minus 4 cap k cap under. ఫస్ట్ మనం క్వశ్చన్ ని అసలు ఏం అడుగుతున్నాడో ఫస్ట్ 2-3 సార్లు చదవాలి. ఓకే, మన ఫార్ములా తెలుసు, క్వశ్చన్ అడిగాడు ఈ ఇచ్చేసాడు, ఎఫ్ డాట్ ఆర్ చేసాం, కనుక్కున్నాం అంటే కుదరదు. సో ద వాల్యూ ఆఫ్ వర్క్ డన్ విల్ బి, ఇనిషియల్ గా పార్టికల్ ఒక పొజిషన్ లో ఉంది, సపోజ్ కోఆర్డినేట్ సిస్టమ్ కదా, పార్టికల్ ఇనిషియల్ గా ఒక పొజిషన్ లో ఉంది, r1 ఎంత ఇచ్చాడు 5i minus 2j plus k. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ కాదనుకోండి, 5i అంటే ఫస్ట్, మైనస్ అంటే కిందకు ఉంటుంది, సో k అంటే మళ్ళీ పాజిటివ్. సో 3 డైమెన్షన్ లో ఈ పొజిషన్ లో ఉంది అనుకున్నాం, ఇది 2 డైమెన్షన్ లో చేస్తున్నా కానీ 3 డైమెన్షన్ లో ఒక పొజిషన్ లో ఉంది r1. సో తర్వాత సమ్ r2కి వెళ్ళింది అంతే కదా, పొజిషన్ ఏంటి 2i plus 3j minus 4k. సో రిజల్టెంట్ ఎంత, రిజల్టెంట్ ఎటు మూవ్ అయింది, సమ్ dr మూవ్ అయింది కదా ఆ డైరెక్షన్ లో. సో ఆ రిజల్టెంట్ అనేది ఎలా వస్తుంది, ఫైనల్ ఆర్ ఫైనల్ ఆర్ ఆర్ ఇనిషియల్. సో ఆర్ ఫైనల్ మైనస్ ఆర్ ఇనిషియల్. సో ఆర్ ఫైనల్ మైనస్ ఆర్ ఇనిషియల్ అంటే ఇది మైనస్ ఇది చేస్తే ఏమవుతుంది, -3i క్యాప్ -5j క్యాప్ -5k క్యాప్ -5j క్యాప్ ప్లస్ 5j క్యాప్. ఆర్ఎఫ్ కదా, 3 మైనస్ ఆఫ్ -2 ప్లస్ 5, 2 minus 5 -3 -4 -1 -5 క్యాప్ డిఆర్. ఫోర్స్ ఎంత అంటున్నాడు, సో వర్క్ డన్ మనకి ఏం తెలుసు ఫార్ములా, వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్. సో వర్క్ డన్ ఎంత అంటే డిఆర్ అంటే డెల్టా ఆర్ అనుకోండి, ఇక్కడ డిఆర్ అనేది డిస్ప్లే డెల్టా ఆర్. సో ఇది డాట్ ఇది, సో రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ 5 into -3 -15 plus 10 -35, 7 into -5 -35, 2 into 5 10, -15 plus 10 అంత -5 -35 into -40. వర్క్ డన్ ఎంత 40 joules, -40 joules మాట. సారీ ఇనీషియల్ పొజిషన్ ఇది అన్నాడు కదా, ఓకే సారీ ఇక్కడ చిన్న తప్పు చేశాను చూడండి, అందుకే క్వశ్చన్ కరెక్ట్ గా మూవ్స్ టు ఏ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్ అన్నమాట, ఇది ఆర్ఎఫ్ ఇది ఆర్ఐ. ఓకే, సో ఇది మైనస్ అది వేయాలి, సో ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఐ మనకు వచ్చిన దానికి మైనస్ అవుతుంది అన్నమాట ఇక్కడ.
మనం -40 వచ్చింది, +40 వస్తుంది. ఆన్సర్ మారలేదు కానీ -40 అని పెడితే తప్పు. అది క్వశ్చన్ చూడండి. ఏ స్పాట్ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ ఏ పొజిషన్ మూవ్స్ టు ఏ పొజిషన్ అన్నాడు. అంటే ఈ పొజిషన్ అనేది ఫైనల్ పొజిషన్. ఓకేనా? ఆర్ఎఫ్ అనేది ఇదైతే ఫైనల్ పొజిషన్, ఇది ఇనిషియల్ పొజిషన్. సో ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఏ. ఓకే, మనం రివర్స్, ఇది ఇనిషియల్ అది ఫైనల్ అనుకున్నాం. అది కాన్సెప్ట్ అయితే ఇది F.dr. అందుకే క్వశ్చన్ కరెక్ట్ చదవమన్నా. సెకండ్ క్వశ్చన్, a force F equal to F plus 3y square acts on a particle in y direction. ఇక్కడ చూడండి, ఫోర్స్ అన్నాడు కానీ ఇక్కడ F plus y square ఏదో స్కెలర్ లాగా ఇచ్చాడు, కానీ డైరెక్షన్ ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఇన్ y డైరెక్షన్ అన్నాడు. ఓకే, వేర్ F is in Newton, y direction, వేర్ F is in న్యూటన్స్ లో ఉన్నాయి. ఓకే, ఫోర్స్ అని న్యూటన్స్ లో కొలుస్తున్నాడు. అండ్ y is in మీటర్ అన్నాడు, y is in మీటర్. క్వశ్చన్ ఏంటి? ద వర్క్ డన్ బై ద force during a displacement from y equal to 2 meter to y equal to 5 meter. డిస్ప్లేస్మెంట్ అనేది y equal to 2 meter, ఇది x y అనుకుంటే ఇనిషియల్ గా 2 meters దగ్గర ఉంది, 0,2, తర్వాత 5 meters దాకా వెళ్తుంది, 0,5. ఫోర్స్ అనేది కూడా ఆ డైరెక్షన్ లోనే యాక్ట్ అవుతుంది. ఫోర్స్ అనేది కూడా సమ్ ఇది జే క్యాప్ అనుకుంటే సమ్ F plus 3y square జే క్యాప్ అనుకుందాం. ఓకే, మూవ్ అవుతుంది కూడా y equal to 2 meters నుంచి. ఓకే, జే క్యాప్ డిస్ప్లేస్మెంట్ కూడా dr అనేది కూడా dy జే క్యాప్. ఓకే, సో ఇప్పుడు వర్క్ డన్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ F.dr ఎక్కడి నుంచి సమ్ y1 y2. y1 అనేది 2 meters నుంచి 5 meters దాకా వెళ్తుంది. సో నేను ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ F అంటే ఎంత? 5 plus 3y square. ఈ రెండు, ఇది జే క్యాప్ డాట్ జే క్యాప్ 1 అయిపోద్ది ఇంటూ dy. ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి 2 to 5. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? 5y plus 3y cube by 3, అంతే కదా? 2 to 5, 3 క్యాన్సిల్. సో 5y plus y cube, 2 to 5. సో ఫస్ట్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 square plus 5 cube minus 10 plus 2 cube, 25 plus 125 minus 10 minus 8, 150 minus 10 minus 8, 140 minus 8, 132 joules. Okay, work done 132 joules. So next question. Next question. A 0.4 kg mass takes 8 seconds to reach ground. 8 seconds to reach ground when dropped
from a certain height P above surface of earth. Okay. మొత్తం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The loss of potential energy in the last second of the fall is the loss of potential energy in the last second of fall is. వాడు ఏమన్నాడు? సో ఇనీషియల్ గా ఓకే 0.4 kg ఉంది. ఓకే 0.4 kg మాస్ అనేది dropped from a certain height P above to the surface of earth. అదేంటి 0.5 0.8 seconds పట్టింది. ఏంటి రీచ్ గ్రౌండ్ రీచ్ అవడానికి ఇలా కింద పడింది. గ్రౌండ్ రీచ్ అవడానికి దానికి టైం ఎంత పట్టింది? T equal to 0.8 seconds పట్టింది, అంతే కదా. ద లాస్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ద ఫాల్. సో 0.8 అంటే సారీ 8 seconds పట్టింది. సారీ 8 seconds. అది పాడడానికి 0.8 seconds ఉంటే ఇంకో 1 second నేను అప్పుడు ఉంటుంది అబ్బా అనుకుంటున్నా. సో ఈ 0.4 kg మాస్ టేక్స్ 8 seconds పట్టింది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడడానికి. ఫ్రమ్ ఎ సర్టెన్ హైట్ P ఫ్రమ్ అబౌవ్ సర్ఫేస్ ద లాస్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్ట్ సెకండ్ అంటున్నాడు. సో అంతటి పట్టిందంటే డ్రాప్ అన్నాడా? ఓకే డ్రాప్ అన్నాడు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ సమ్ యూ తో డ్రాప్ చేశాడు అనుకుందాం యూ. సో మనకి ఏం తెలుసు? P అనేది డిస్టెన్స్ అనుకుందాం. సర్టెన్ హైట్ P అనేది ఏమవుతుంది? యూటీ ప్లస్ ఆఫ్ జీటీ స్క్వేర్. యాక్సిలరేషన్ G కాబట్టి U 0 కాబట్టి UT 0. సో 10 into 64 అంతే కదా. సో హైట్ ఎంత? 632. సో 320 meters ఉంటుంది. ఇలా కూడా ఇప్పుడు హైట్ ఎంత అని అడుగుతాడు మామూలు కైనమెటిక్స్ క్వశ్చన్. కానీ 8th సెకండ్ లాస్ట్ సెకండ్ అన్నాడు. లాస్ట్ సెకండ్ అంటే 8th సెకండ్. సో 320 meters మొత్తం 8 seconds లో ట్రావెల్ చేయండి. 7 seconds ఎంత ట్రావెల్ చేసినట్టు? సమ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ట్రావెల్ చేస్తుంది కదా. సమ్ P1 అనుకుందాం. అది P1 ఈక్వల్ టు హాఫ్ 10 into 7 seconds 10 into 49 divided by 2 అంతే కదా. 49 divided by 2 24.5 అంటే 245 meters అది ట్రావెల్ చేస్తుంది అంత. అంటే 7th సెకండ్ కి 245 meters. ఇంకా ఈ మిగిలింది ఎంత? P minus P1 ఎంత అంటే 320 minus 245 అంతే కదా. 49 divided by 24 64 320 meters. సో 320 minus 245 అంటే ఇక్కడ ఒక 55 ఇంకో ఇక్కడ ఒక 20 ఎంత? 55 20 55 20 సో 75 meters. సో లాస్ట్ సెకండ్ లో అది 75 meters డిస్ప్లేస్మెంట్ అయింది అంతే కదా. 75 meters డిస్ప్లేస్మెంట్ అయింది. సో అది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అయింది? mgh. ఆ హెచ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఆ P minus P1 కదా అంత. సో M అంటే మాస్ 0.4 kg into 10 into 75 meters. సో 4 into 75 2 into 75 150 అంటే 300 joules. అది లాస్ట్ సెకండ్ లో లూస్ అయింది. దీంట్లో చాలా క్వశ్చన్స్ అడగవచ్చు. లాస్ట్ సెకండ్ ఎంత ట్రావెల్ చేసింది అంటే 75 meters. మొత్తం హైట్ ఎంత అని అడగవచ్చు 320 meters. ఈ ఒక్క క్వశ్చన్ లో ఇన్ని ఉన్నాయన్నమాట. ఒక క్వశ్చన్ చేసామంటే ఇన్ని కాన్సెప్ట్స్ ఒకేసారి క్లియర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. Fourth question. Like a body
of mass, a body of mass 1 kg begins to move under the action of a time dependent force F T I cap plus 3t square j cap are the unit vectors along x and y. ఇది ఆల్రెడీ తెలుసు. సో వేర్ I and j gap are unit vectors and x and y axis. వాడు ఏమడుతున్నాడంటే ద పవర్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. పవర్ డెవలప్డ్ బై above force at the time t equal to 2 seconds. పవర్ కూడా టైం మీద డిపెండ్ అవ్వచ్చు. చెప్పలేం. t equal to 2 seconds ఒక పవర్ ఉండొచ్చు, t equal to 1 second కి. చూద్దాం. విల్ బి డాష్ ఇన్ వాట్స్ అన్నాడు. చూడండి ఇక్కడ యూనిట్స్ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ వాట్స్ కాకుండా ఇంకేదైనా యూనిట్స్ ఇస్తే కిలో వాట్స్ ఇస్తే అప్పుడు మీరు కన్వర్ట్ చేసుకున్న ఆన్సర్ అవ్వాలి. సపోజ్ మీకు 1000 వాట్స్ అని వచ్చింది, అది అడిగింది కిలో వాట్స్, అప్పుడు 1 కిలో వాట్ అవుతుంది ఆన్సర్, 1 అవుతుంది ఆన్సర్. ఓకే, న్యూమరికల్ ఆన్సర్. అక్కడ ఆల్రెడీ యూనిట్స్ కిలో వాట్స్ ఇస్తే ఇక్కడ వాట్స్ ఇచ్చాడు అనమాట. చూసుకోవాలి మనకు ఆన్సర్ ఏ యూనిట్లు అడుగుతున్నాడు అనేది కూడా. సో ఇక్కడ ఏమన్నాడు, ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg అన్నాడు. ముందు 1 kg మాస్ మూవింగ్ అండర్ టైం డిపెండెంట్ ఫోర్స్. ఓకే, టైం ఫోర్స్ అని టైం డిపెండెంట్ ఆల్రెడీ ఇచ్చాడు. టిఐ క్యాప్ ప్లస్ 3t స్క్వేర్ క్యాప్. టైం బట్టి ఫోర్స్ మారుతూ ఉంటుంది. 2 డిఫరెంట్ ఎక్స్ డైరెక్షన్ ఒక ఫోర్స్, వై డైరెక్షన్ మళ్ళీ డిఫరెంట్ ఫోర్స్. ఎక్స్ డైరెక్షన్ లో టీ తో వేరీ అవుతుంది, వై డైరెక్షన్ లో టీ స్క్వేర్ తో వేరీ అవుతుంది. సో పవర్ డెవలప్డ్ అన్నాడు, పవర్ డెవలప్డ్ కనుక్కోమన్నాడు. సో పవర్ డెవలప్డ్ అంటే పి అంటే ఏంటి, పవర్ డెవలప్డ్ అంటే ఎఫ్ డాట్ వి అని చెప్పా కదా. ఓకే, పవర్ డెవలప్డ్ అంటే మనం సార్ ఫార్ములా చూసుకుంటున్నాను. పవర్ డెవలప్డ్ అంటే ఎఫ్ డాట్ వి, కరెక్ట్. సో పవర్ డెవలప్డ్ అంటే ఎఫ్ డాట్ వి. సో ఫోర్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఫోర్స్ ఇచ్చాడు మనకి. సో మనకి ఫోర్స్ అంటే మనకి ఆల్రెడీ ఏం తెలుసు, ఎం డివి బై డిటి తెలుసు, అంతే కదా. ఇప్పుడు మనకు ఫోర్స్ తెలిసింది కానీ వెలాసిటీ తెలియదు. వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి, డివైడెడ్ బై మాస్ చేయాలి. అంటే యాక్సిలరేషన్ తెలియండి, యాక్సిలరేషన్ తెలిసిన తర్వాత వెలాసిటీ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. వి ఈక్వల్ టు ఇది మీకు తెలుసు. సో ఫోర్స్ ఎంత, ఎం డివి బై డిటి. సో ఫోర్స్ అనేది టీ ప్లస్ ఐ క్యాప్ ప్లస్ 3t స్క్వేర్ జే క్యాప్, అంతే కదా. టీ స్క్వేర్ జే క్యాప్ ఈక్వల్ టు ఎం డివి బై డిటి, అంతేనా. సో డివి ఏమవుతుంది, మాస్ ఆల్రెడీ 1 kg కాబట్టి తీసుకోండి. సో డివి ఈక్వల్ టు డిటి అటువైపు వెళ్తే టీ డిటి ఐ క్యాప్ ప్లస్ 3t స్క్వేర్ జే క్యాప్. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే 0 to t, సమ్ 0 to t ఇంటిగ్రేట్ చేస్తే ఇనిషియల్ వెలాసిటీ సపోజ్ ఏ బాడీ ఆఫ్ మాస్ t ఈక్వల్ టు 0, ఫోర్స్ ఎంత 0, ఏముండదు. సో t ఈక్వల్ టు 0 దిస్ ఇస్ నో ఫోర్స్. ఫోర్స్ t ఈక్వల్ టు సెకండ్. చూద్దాం ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే v ఈక్వల్ టు బోత్ సైడ్స్ 0t టైం t. ఇక్కడ కూడా వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, v ఆఫ్ t
plus minus initial velocity 0 to t dt plus 0 to t 3t square dt. సో ఇంటిగ్రేషన్ చేస్తే t square by 2 plus t cube j cap I cap చూసుకోండి. ఇది వెలాసిటీ అన్నమాట. ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకుంటే. సో ఇప్పుడు f డాట్ v ఏమవుతుంది? ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా. f డాట్ v ఏమవుతుంది? రెండు మల్టిప్లై చేస్తే t స్క్వేర్ బై 2 f డాట్ v ఏమవుతుంది? f డాట్ v ఇక్కడ ఇక్కడ t స్క్వేర్ బై 2 ఏమవుతుంది? t క్యూబ్ బై 2 అవుతుంది ప్లస్ 3t స్క్వేర్ ప్లస్ t క్యూబ్ 3t పవర్ 5. వాడు ఇదే కదా పవర్ ఎట్ t ఈక్వల్ 2 సెకండ్స్ అన్నాడు. t ప్లస్ లో 2 పెడితే 2 క్యూబ్ బై 2 ప్లస్ 3 ఇంటూ 2 పవర్ 5. సో 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 పవర్ 5 అంటే 32. సో 96 ప్లస్ 4 ఎంత? 100 వాట్స్ జనరేట్ అవుతుంది. వాట్ సపోజ్ ఆన్సర్ కిలో వాట్స్ లో అడిగాడు అనుకో, 100 వాట్స్ అంటే 0.1 కిలో వాట్స్, 0.1 ఇంటూ 1000 వాట్స్ అని, 10 క్యూబ్ వాట్స్ అని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Suppose a spherical body of mass 2 kg starting from rest acquires a kinetic energy of joules the end of fifth second. సో స్పెరికల్ బాడీ ఉంది, ఆ స్పెరికల్ బాడీ 2 kg ఉంది, దానికి స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అట్స్ ఇనిషియల్ వెలాసిటీ 0, ఎక్వైర్స్ కైనెటిక్ ఎనర్జీ k ఫైనల్ ఎంత 1000 జౌల్స్, 10,000 జౌల్స్ అన్నాడు. సో అంతే కదా, 10,000 at the end of the fifth second అన్నాడు. సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ఇట్ అన్నాడు. ఓకే, ఫిఫ్త్ సెకండ్ లో అదంతా వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టెడ్ అని అన్నాడు. ఎలా అనుకుంటాం? కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv స్క్వేర్ అంతే కదా. సో వెలాసిటీ ఈక్వల్ టు 10 పవర్ 4. సో 2 ఇంటూ 10 పవర్ 4, ఇదంతా 2 కదా మాస్. సో మాస్ క్యాన్సిల్. సో vf ఈక్వల్ 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ వచ్చింది. సో ఇనిషియల్ వెలాసిటీ 0 అన్నాడు. సో v మైనస్ v ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ 80. ఇనిషియల్ వెలాసిటీ 0 అన్నాడు. సో స్పెరికల్ బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఇనిషియల్ వెలాసిటీ 0. సో at t ఈక్వల్ టు 5 సెకండ్స్ కి అది 100 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో యాక్సిలరేషన్ ఎంత? 100/5 అంత 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే వాడు ఏం అడిగాడు? ఫోర్స్ అడిగాడు. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. వాడు ఎక్కడ అడిగాడు? ఫోర్స్ ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ సెకండ్ అని అడిగాడు అంతే కదా. ద ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ఏ బాడీ is the force acted on a body అడిగాడు. ద ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ఏ బాడీ, ఇది ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ సెకండ్ అని. తర్వాత క్వశ్చన్ ఏంటంటే ద ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ఏ బాడీ, ద ఫోర్స్ యాక్టెడ్ on the body in newtons, the body is dash in newtons అన్నాడు. సో ఫోర్స్ అంటే F ఈక్వల్ టు MA 2 ఇంటూ 20 నోట్, అదే కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఇది న్యూటన్స్. సో 2 ఇంటూ 20 40 న్యూటన్స్ ఆన్సర్. ఇంకో సింపుల్ క్వశ్చన్. The momentum of a body is increased by 50%. The percentage increase in kinetic energy of the body అన్నాడు. మొమెంటం ఏమో ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ డాష్ పర్సెంట్. మొమెంటం అంటే
P equal to mv. మొమెంటం 50% ఇంక్రీజ్ అయిందంట. P అనేది 50 ప్లస్ p/2 అయింది. ఫైనల్ మొమెంటం 3p/2. అప్పుడు ఇది ఫైనల్ మొమెంటం. ఇనిషియల్ మొమెంటం pi ఈక్వల్ టు p. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి ఏం తెలుసు, హాఫ్ mv², అంతే కదా. సో v అంటే ఎలా రాయొచ్చు? v అంటే p ఈక్వల్ టు mv. సో v అంటే ఎంత? p/m. కైనెటిక్ ఎనర్జీని మొమెంటంలో కన్వర్ట్ చేసుకోవాలి. హాఫ్ m p/m హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? p² డివైడ్ బై 2m అవుతుంది కైనెటిక్ ఎనర్జీ అనేది. సో కైనెటిక్ ఎనర్జీ అది p² తో ప్రపోర్షనల్ ఉంది కదా. సో కైనెటిక్ ఎనర్జీ, ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ p² ఉంటే సెకండ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? అది p²/2m ఉంటుంది. సెకండ్ కైనెటిక్ ఎనర్జీ 1/2m ఇంటూ 3p/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? హాఫ్ 2m ఈక్వల్ టు 9/4 p². అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు? 9/4 అంటే ke2 మైనస్ ke1 డివైడ్ బై ke1. సో 9/4 p² మైనస్ p² డివైడెడ్ బై p². హాఫ్ m రేషియోస్, హాఫ్ 1/2/2m అటు ఇటు క్యాన్సిల్ అవుతుంది. 9/4 అంటే 5/4. సో 5/4 అంటే ఎంత ఇంక్రీజ్? 125% ఇంక్రీజ్ అయినట్టు. p ప్లస్ p/4 అంతే కదా. ఇది 50% ఇంక్రీజ్ అయితే పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది 5 p². సో 125% ఇంక్రీజ్ అయినట్టు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్. థ్యాంక్ యూ.